భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో డిపో సెంటర్ నుంచి సూపర్ బజార్ రైల్వే స్టేషన్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. దోమల అంతం, మలేరియా అంతం మనందరి పంతం, దోమల పుట్టకుండా కుట్టకుండా చూద్దాం, ఫ్రైడే డ్రైడే పాటిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమకాటు నుంచి ఎలా రక్షించుకోవాలి, దోమలు అభివృద్ధి చెందకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. దోమకాటు నుంచి రక్షించుకోవడం కోసం దోమతెరలు వాడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలి, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా దోమలు అభివృద్ధి చెందకుండా పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జయలక్ష్మి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ కొత్తగూడెం. ఈ రోజు వరల్డ్ మలేరియా డే సందర్భంగా దోమకాటు ఎలా రక్షించుకోవాలి, తర్వాత దోమలు అభివృద్ధి చెందకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అవేర్నెస్ ర్యాలీ పబ్లిక్ కి తెలియజేయడం జరుగుతున్నది. దీంతో భాగంగా మనకి అడల్ట్ మస్కిటో మెషర్స్ అండ్ లార్విసైడ్స్, అడల్ట్ మస్కిటో మెషర్స్ లో మనకి దోమతెరలతో వాడటము, టాపికల్ అప్లై శరీరానికి అప్లై చేసుకోవడం, దానివల్ల దోమకాటు నుంచి రక్షించుకోవచ్చు. అదేవిధంగా లార్విసైడ్స్ చాలా వరకు చిన్న చిన్న నీటి నిమిషాలు ఉంటాయి, షాడో వాటర్ ఫాల్స్. సో దాంట్లో ఏంటంటే ఆయిల్ బాల్స్ వేయటము, తర్వాత అదేవిధంగా కొంచెం డెప్త్ ఉన్న వాటర్ లో వచ్చేసి డ్రాప్లెట్స్ రిలీజ్ చేయటము, ఇలాంటి హార్ట్ బాత్. అదే విధంగా పైరగ్రఫ్ స్ప్రేయింగ్ ఒకటి, తర్వాత పరిసరాల్లో పరిశుభ్రతని, తర్వాత ప్రతి ఒక్కళ్ళు పౌరులు తమ విధిగా వాళ్ళ ఇంటి పరిసరాలను, తర్వాత ఇళ్లలోనూ, తర్వాత వాటర్ నిల్వ ఉన్న కంటైనర్లను లైక్ వాటర్ కూలర్స్, తర్వాత కొబ్బరి బాండాలు అట్లాంటివి, ప్లాస్టిక్ టైర్లు, తర్వాత పూల కుండీల్లో ఉన్న వాటర్ ని ఎప్పుడు స్టాగ్నేట్ కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకే ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే అనే ప్రోగ్రామ్ అనేది మా డిపార్ట్మెంట్ నుంచి మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, మా సూపర్వైజరీ స్టాఫ్, మా మలేరియా సూపర్వైజరీ స్టాఫ్ అందరూ కండక్ట్ చేస్తున్నారు ప్రతి వారము. ఎందుకంటే ఈ దోమలు అభివృద్ధి చెందకుండా ఉండటం కోసము దీనికి అయినటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు. సో దీంట్లో ఈ రోజు అవేర్నెస్ కల్పించడం వల్ల మనం ఏంటంటే దోమకాటు నుంచి వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్గున్యా కానీ, బోనస్ ఫంగస్, ఇవన్నీ మనం నివారించడం జరుగుతుంది.